ఎస్ఎస్ రాజమౌళి గారు ఇండియన్ అగ్రదర్శకుడు. తను ఏ మూవీ చేసినా ఓ సంచలనం. తన సినిమాలని ఆడియన్స్ కోహినూర్ డైమండ్లా ఫీల్ అవుతారు. అందుకే ఇప్పుడు తను ఇండియాలోనే మోస్ట్ క్రేజీ డైరెక్టర్. అయితే తను ఏ హీరోతో మూవీ తీసినా అది బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. కానీ ఆ హీరో మాత్రం రాజమౌళి ఇచ్చిన హిట్ తర్వాత వేరే ఏ సినిమా చేసినా అది ఫ్లాప్ అవుతుంది. ఒక్కసారి రెండుసార్లు కాదు, ప్రతిసారి ఇదే జరుగుతూ వచ్చింది. దానికి రీజన్ ఏంటంటే రాజమౌళి గారు తీసే ప్రతి సినిమాలో కథ కానీ కంటెంట్ కానీ హీరోయిజం కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. తను తీసిన స్టూడెంట్ నెంబర్ 1 నుండి ఇప్పటిదాకా ఆ సెంటిమెంటే నిజమవుతూ వస్తుంది. ఎన్టీఆర్తో 3 సినిమాలు తీశాడు. ఆ 3 సినిమాల తర్వాత వచ్చిన ప్రతి సినిమా ఫ్లాప్ అవుతూ వచ్చింది. నితిన్తో సై, ప్రభాస్తో ఛత్రపతి, రవితేజతో విక్రమార్కుడు, రామ్ చరణ్తో మగధీర, నానితో ఈగ, ప్రభాస్తో బాహుబలి సినిమాలు చేశాడు. ఇవన్నీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. కానీ ఆ సినిమాల తర్వాత వచ్చిన ప్రతి హీరో మూవీ ఫ్లాప్ అయింది. సో ఆడియన్స్ అంతా రాజమౌళి సెంటిమెంట్ని ఏ సినిమా బ్రేక్ చేస్తుందా అని వెయిట్ చేస్తూ ఉన్నారు. అయితే ఆ టైం ఇన్నేళ్ల తర్వాత వచ్చింది. రాజమౌళి చివరగా తీసిన RRR మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అయితే దాని తర్వాత ఎన్టీఆర్ దేవరా మూవీ తీశాడు. రీసెంట్గా రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్తో దూసుకెళ్తుంది. దీనితో రాజమౌళి సెంటిమెంట్ని బ్రేక్ చేసేశాడు. ఆ సెంటిమెంట్ తనతోనే మొదలైంది, మళ్ళీ తనతోనే ముగిసింది. దేవరా మూవీ 3 రోజుల్లోనే 304 కోట్లు కలెక్ట్ చేసి బాక్సాఫీస్ని షేక్ చేస్తుంది. అయితే ఈ కలెక్షన్లు చూసి ప్రభాస్ ఫ్యాన్స్ ఓర్చుకోలేకపోతున్నారు. దేవరా కలెక్షన్స్ ఫేక్ అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇన్ని రోజులు ప్రభాస్ మూవీస్కి భారీ కలెక్షన్స్ వచ్చాయి. ఇప్పుడు దేవరా మూవీకి కూడా ఆ రేంజ్ కలెక్షన్స్ వస్తుండటంతో ప్రభాస్ ఫ్యాన్స్కి మింగుడు పడటం లేదు. కానీ అందరూ మన తెలుగు హీరోలే. ఏ హీరోకి కలెక్షన్స్ వచ్చినా సంతోషపడాలి, కానీ ఇలా కుళ్ళుకోకూడదు. సో ఇది గాయస్, మొత్తానికి అయితే దేవరా మూవీతో ఎన్టీఆర్ అన్న రాజమౌళి సెంటిమెంట్ని అయితే బ్రేక్ చేసి పడేశాడు. ఈ వీడియో నచ్చితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై ఎన్టీఆర్.